శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 80వ నామంలో శంకర భగవత్పాదుల్ని కైలాసయాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః అని కీర్తిస్తున్నారు. లోకంలో శివార్చన అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి అర్చనా విధానం. అందున కరచరణాదులతో కూడిన మూర్తి ఆరాధన ఉంటుంది. కరచరణాదులు లేని నిర్గుణమైన పరబ్రహ్మము అంతటా పరివ్యాప్తమైన దానిని గురించి చింతన చేసే విధానము ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉండే రూపాన్ని అరూపరూపి అంటారు. అంటే రూపము లేదా అంటే రూపముంది, లింగరూపము. రూపము ఉన్నదా అంటే కరచరణాదులు లేవు. కాబట్టి రూపము ఉన్నది రూపము లేనిది కాబట్టి అరూపరూపి అని పిలుస్తారు. ఈ శివలింగాన్ని ఉపాసన చేయడం అనేది అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉపాసన విధానం. అట్లాగే చాలా శక్తివంతమైనటువంటి ఉపాసన విధానం. అదే శివుణ్ణి ఆరాధన చేసినా కరచరణాదులతో కూడిన శివమూర్తిని ఆరాధన చేసేటటువంటి వారికి కలిగే శక్తి కన్నా కరచరణాదులతో లేని శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి వారి శక్తి మరింత విశేషంగా ఉంటుంది. ఎందుకనంటే మహాభారతంలో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. ద్రోణాచార్యుల వారు మరణించిన తరువాత అశ్వత్థామ తండ్రిని ఆ దృష్టజుమ్నుడు సంహరించాడు అన్న కోపంతో గొప్ప ప్రతీకారం తీర్చుకోవాలని కురుక్షేత్రంలో యుద్ధానికి బయలుదేరతాడు. ఆయన ఎన్ని అస్త్రాలు ప్రయోగించినప్పటికీ కూడా కృష్ణార్జునుల్ని ఏమీ చేయలేకపోతూ ఉంటాయి. కానీ కృష్ణార్జునులు ప్రయోగించినటువంటి అస్త్రములు అశ్వత్థామని చనకుతూ ఉంటాయి. అశ్వత్థామ చాలా బాధపడి యుద్ధభూమిని విడిచిపెట్టి తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే ఆకాశంలోంచి ఒక నల్ల మబ్బు కిందకి దిగితే ఎట్లా ఉంటుందో అట్లా వ్యాసుల వారు కిందకి దిగారు. అప్పుడు వ్యాసుణ్ణి ప్రశ్నించాడు, నేను శివారాధకుణ్ణి, నేను ప్రతినిత్యం శివుణ్ణి అర్చిస్తాను. కృష్ణార్జునులు కూడా శివారాధకులు, వాళ్ళిద్దరూ కూడా శివుణ్ణి అర్చన చేస్తారు. కానీ వాళ్ళు ప్రయోగించిన అస్త్రములు నన్ను చెనకుతున్నాయి. నేను ప్రయోగించిన అస్త్రములు వాళ్ళని బాధ పెట్టట్లేదు. వాళ్ళ ఉపాసనలో ఏదో గొప్పతనం ఉండాలి. అంటే వాళ్ళు ఎందుకు రక్షింపబడుతున్నారు, ఎక్కడుంది తేడా అని అడిగాడు. అప్పుడు వ్యాసుల వారు మాట్లాడుతూ సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి యః తస్మిన్నధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అంటారు. కరచరణాదులతో కూడుకున్న మూర్తి ఆరాధన చేసినటువంటి ఉపాసన ఎంత గొప్పదో అంతకన్నా చాలా గొప్పది శివలింగాన్ని ఉపాసన చేయడం. అదే శివలింగాన్ని శివమూర్తిగా ఉపాసన చేసేవారి కన్నా లింగోపాసన చేసేవారు చాలా చాలా శక్తివంతులవుతారు. కృష్ణార్జునులిద్దరూ కూడా ప్రతిరోజు లింగార్చన చేస్తారు.
నువ్వు శివుణ్ణి సాకార రూపంగా కరచరణాదులతో ఉన్న మూర్తిగా పార్వతీ సహితుడిగా ఆరాధన చేస్తావు. కాబట్టి వాళ్ళది లింగోపాసన కనుక వాళ్ళ ఉపాసన బలం ఎక్కువ. అందుకే నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు, కానీ వాళ్ళు వేసిన అస్త్రములు మాత్రం నిన్ను చెనకుతాయి. అంటే శివలింగాన్ని ఆరాధించడం అనేది అంత గొప్ప విషయం. అందుకే ఇది నిరూపణం చేయడానికే 2 శ్రీశైలాలు ఉంటాయి. కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు ఎప్పుడైనా ఉపాసనలో ఏం చేస్తాం, కింద నుంచి పైకి ఎక్కుతాం. కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు క్రిందన ఒక శ్రీశైలం ఉంటుంది, అదే తిరుమల. తిరు అంటే శ్రీ అని, మలై అంటే శైలము అని, సంస్కృత నామం శ్రీశైలం. అందుకే వెంకటేశ్వర స్వామి వారు పురాణంలో ఆ యశోదమ్మ అడిగినప్పుడు శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు. నీ కళ్యాణం చూడాలనుంది కృష్ణ, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే, దర్శయస్వ రమానాథ జగదానందకారక, జగత్తునంతటినీ ఆనందపెట్టేవాడా, తల్లిని నిన్ను పెంచిన దాన్ని, నాకో కోరికుంది నీ కళ్యాణం చూడాలని, కళ్యాణం చేసుకో అని యశోదమ్మ కృష్ణ పరమాత్మని అడిగితే, కృష్ణావతారంలో ఈ అవతారంలో కళ్యాణాలన్నీ అయిపోయాయమ్మా, అందుకని వచ్చే అవతారంలో నేను వెంకటేశ్వరుడిగా శ్రీశైలం వస్తాను అంటే, శ్రీశైలం అంటే తిరుమల అంటే అసలే సంస్కృత నామం శ్రీశైలం. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, వచ్చే యుగంలో నీ కోరిక నేను మన్నించి తీరుస్తానని కలియుగంలో ఆయన వెంకటేశ్వరుడిగా, తల్లిగారు మళ్ళీ ఆయనకి తల్లిగారిగా వచ్చి, యశోదమ్మే మళ్ళీ వకుళమాతగా వచ్చి ఆయనకి ఆ కళ్యాణంలో ఆధ్వర్యం వహించేటట్టుగా వరం ఇచ్చారు. అందుకని పద్మావతి కళ్యాణానికి వకుళమాతది ఆధ్వర్యం. ఆ శ్రీశైలం దగ్గర కరచరణాదులతో కూడిన వెంకటేశ్వర ఆరాధన పైకెక్కినప్పుడు ఏం చేస్తుందంటే, మధ్యలోకి దేశం మధ్యలోకి వచ్చిన శ్రీశైలం. అందుకే శివానందలహరి మధ్య శ్లోకం శ్రీశైలం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరులు. శ్రీశైలం అంటే భారతదేశం మధ్యలోకి వస్తుంది ఇంచుమించుగా. అందుకని అటువంటి శివలింగం అక్కడుంది. అంటే ఇక్కడ కరచరణాదులతో శ్రీశైలంలో ఆరాధన చేసి ఆయన అనుగ్రహం పొందినవాడు శివలింగం యొక్క అనుగ్రహాన్ని పొందుకి లింగారాధన చెయ్యగలిగిన శక్తికి ఎదుగుతాడు ఉపాసనలో అని చెప్పడానికి కింద నుంచి పైకి క్రమం 2 శ్రీశైలాలు. కాబట్టి ఆ లింగము అనే దానికి అర్థం ఏమిటంటే, లింకారం లయమిత్యుక్తం గకారం సృష్టిరుచ్యతే లయనాదుదయం ప్రోక్తం లింగశబ్దమితీరితం అని. లిం అంటే లయం. సమస్తమైన భూతములు దేనిలోకి వెళ్ళిపోతాయో దానిని లిం అన్న అక్షరం చేత ప్రతిపాదిస్తారు. మళ్ళీ సమస్త భూతములు సమస్త ప్రాణులు దేనిలోంచి బయటికి వస్తాయో దానిని గకారము చేత చెప్తారు. అందుకే అన్ని ప్రాణులు మహాప్రళయంలో పరమశివుడి యందు కలిసిపోతాయి. మళ్ళీ కొత్త యుగం ప్రారంభమైనప్పుడు మళ్ళీ అదే పరమేశ్వరుడిలోంచి బయటికి వస్తాయి. అంటే మధ్యలో ఉన్న కాలం ఆయన యందు ఉండి బయటికి వచ్చి మోక్షాన్ని పొందడం అన్నప్పుడు మళ్ళీ తిరిగి ఆయన్ని పొందడానికి మధ్యలో ఉన్న కాలం స్థితి, అది విష్ణువు. అంటే ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 ఎవరై ఉంటారు? ఆయనే అయి ఉంటాడు, శివుడే అయి ఉంటాడు. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు. శ్రీనాథుడు భీమఖండం చేశాడు. అందులో శివలింగాన్ని అర్చన చేసి ఎంతంత గొప్ప శక్తిని పొందుతారో చెప్తాడు. చెప్పి నిజానికి దేవతలందరూ కూడా వారి వారి శక్తులను నిలబెట్టుకోవడానికి ఎవరిని ఆరాధిస్తారు అంటే శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అయితే శివలింగాన్ని ఆరాధన చేయడానికి కొంత శక్తి అవసరం అవుతుంది. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు తెలిసి ఉండాలి. అందుకని సాధారణంగా కరచరణాదులతో ఉన్న మూర్తిని పెట్టుకుని పూజ చేస్తారు తప్ప తొందరపడి శివలింగం జోలికి వెళ్ళరు. నారుద్రో రుద్రమచ్చేత్. లింగానికి పూజ చేయాలి అంటే కొన్ని విషయములు తెలిసి ఉండాలి అని జాగ్రత్త చెప్తుంది శాస్త్రం. కాబట్టి విష్ణువు శక్తిని పెంపొందించుకోవడానికి, సమస్త బ్రహ్మాండములను పరిపాలించడానికి
ఆయన ఎప్పుడూ కూడా స్ఫటికంతో తయారు చేయబడినటువంటి లింగాన్ని కానీ, ఇంద్రనీలమణులతో తయారు చేయబడిన శివలింగాన్ని కానీ పూజ చేస్తాట. ఎక్కువ చేసేది ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని విష్ణు ఆరాధన చేస్తుంటారు. ఇంద్రుడు పద్మరాగమణులతో చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తాడు. కుబేరుడు బంగారు లింగాన్ని ఆరాధన చేస్తాడు. అందుకే సువర్ణలింగాయ నమః అని సువర్ణలింగాన్ని ఆరాధన చేస్తే అంతటి మహదైశ్వర్య సంపన్నులైపోతారు. కాబట్టి కుబేరుడు బంగారు లింగాన్ని ఆరాధన చేస్తాడు. విశ్వేదేవతలు రజతలింగాన్ని ఆరాధన చేస్తారు. వసువులు పాదరసలింగాన్ని చేస్తారు. వాయువు ఇత్తడి లింగాన్ని చేస్తాడు. అశ్వినులు పార్థివలింగాన్ని చేస్తారు. వరుణుడు స్ఫటికలింగాన్ని చేస్తాడు. ఆదిత్యులు తామ్రలింగాన్ని చేస్తారు. సోముడు మౌక్తిక లింగాన్ని చేస్తారంటే ముత్యంతో చేయబడిన లింగం. శేషాదులు అంటే అనంతాదులు, ఆదిశేషుడు మొదలైన వారు ప్రవాళలింగాన్ని ఆరాధన చేస్తారు. వాసుకి మొదలైన వారందరూ. రాక్షసులు ఇనుపలింగాన్ని ఆరాధన చేస్తారు. నైరుతి దారులింగాన్ని అంటే చెక్కతో చేయబడిన లింగాన్ని ఆరాధన చేస్తాడు. యముడు మరకత లింగాన్ని ఆరాధన చేస్తాడు. శ్రీలక్ష్మి బిల్వవృక్షమయలింగాన్ని ఆరాధన చేస్తుందట. గోమయలింగాన్ని ఆరాధన చేస్తుందట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గోమయంతో పేడతో శివలింగం చేసి ఆరాధన చేస్తారు. అలా గోమయలింగాన్ని ఆరాధన చేస్తుందట. సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ గోమయలింగాన్ని ఆరాధన చేస్తాడు. పేడతో చేసిన శివలింగాన్ని ఆరాధన చేస్తాడు. పేడ అంటే ఆవు పేడ. అట్లాగే మునులు కుశాగ్రం అంటే దర్భ చివరి భాగంతో చేయబడిన శివలింగంతో ఆరాధన చేస్తారు. మనోన్మణి అని అమ్మవారు మధురైలోనూ అక్కడ ఉంటుంది తల్లి, అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి మనోన్మణి అమ్మవారు గంధంతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తుంది. సరస్వతీదేవి రత్నమయ శివలింగాన్ని ఆరాధన చేస్తుంది. దుర్గమ్మ బంగారు లింగాన్ని ఆరాధన చేస్తుంది. మంత్రములన్నీ కూడా ఆజ్యలింగాన్ని ఆరాధన చేస్తాయిట. పేరుకున్న నేతిని శివలింగంగా చేసి ఆరాధన చేస్తాయిట. పిశాచాలు సీసలింగాన్ని ఆరాధన చేస్తాయి. ఇలా ఎందుకు చేస్తారు, దానివల్ల ఎటువంటి శక్తులు వస్తాయి, ఇవన్నీ కూడా శ్రీనాథుడు భీమఖండంలో వర్ణిస్తాడు. కాబట్టి శివలింగం అనేటటువంటిది అంత గొప్ప విషయం. ఇందులో మళ్ళీ ఈ శివలింగానికి ఉన్న విశేషం ఏమిటంటే, మీరు ఏ శివలింగాన్నైనా అభిషేకం చేయొచ్చు. పృథ్వీలింగం దగ్గర నుంచి మనం చేసేవి సాధారణంగా పృథ్వీలింగం మొదలైనవి చేస్తాం, నర్మదా బాణం వాటికిని. ఏ శివలింగాన్ని ఆరాధన చేసినా స్ఫటికలింగాన్ని ధ్యానం చేయాలి. స్ఫటికలింగాన్ని ధ్యానం చేయాలి తప్ప అన్యథా వేరొక లింగాన్ని ధ్యానం చేయకూడదు. తెల్లగా స్ఫటికంతో ఉన్న శివలింగం ఎలా ఉంటుందో దాన్ని ధ్యానం చేయాలి. అందుకే శివలింగారాధన చేసేవాళ్ళు స్ఫటికలింగం ఎలా ఉంటుంది అన్నదాన్ని బాగా చూడాలి. చూస్తే తెలుస్తుంది. నిజానికి స్ఫటికలింగం నిర్గుణం. దానంత గొప్పగా పరబ్రహ్మం గురించి మాట్లాడేది తనంత తానుగా ఎక్కడా కనపడదు. విశాఖపట్నం కొమ్మాదిలో ఉంటుంది చాలా మంచి శివాలయం, మంచి స్ఫటికలింగం, వైశాఖేశ్వరుడని చాలా గొప్పగా నిర్వహిస్తారు ఆ దంపతులు. రమాదేవి గారు సత్యనారాయణమూర్తి గారు చాలా బాగా నిర్వహిస్తారు దేవాలయాన్ని. ఆ స్ఫటికలింగం వెనకాతల దీపం పెడితే దీపం కనపడుతూ ఉంటుంది. గులాబీ పువ్వు పెడితే శివలింగం ఎర్రగా అయిపోతుంది. ఏది పెడితే దాని కింద మారుతుంది. అంటే తనంత తానుగా నిర్గుణం, కానీ జగత్ దాని యందు ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది చెప్పడానికి, జగత్తు దాని యందు ఆరోపింపబడుతుందని చెప్పడానికి స్ఫటికలింగం గొప్ప ఉదాహరణ. అందుకే ఎప్పుడైనా ఏ శివలింగాన్ని ఆరాధన చేసినా ముందు అభిషేకం మొదలుపెట్టే ముందు ధ్యానం చేస్తే స్ఫటికలింగాన్నే చేయమంటారు. అందుకే యజుర్వేదం కూడా ధ్యాన శ్లోకం చెప్పినప్పుడు ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః
త్రిక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషస్యాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాక్తామృతై. శుక్లపక్ష తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని ధరించి ఉంటాడు. అందులోంచి పడుతున్నటువంటి అమృతం చేత తడుస్తూ ఉంటాడు. బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగ స్వరూపం. అటువంటి శివలింగం ఏదైతే ఉందో అది స్ఫటికంగానే, ఆ స్ఫటికం లింగం ఎలా ఉంటుందో దానిని మాత్రమే ధ్యానం చేస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో పంచాయతన పూజా మందిరంగా ఆలోచన చేస్తే మధ్యలో తనంత తాను వచ్చేది నర్మదా శివలింగాల్లో బాణాలు అవే పుట్టేస్తుంటాయి. అదేమి విచిత్రమో, నర్మదా నదిలో ఉన్న రాళ్ళు నర్మదా నది నీటి ఒరిపిడి చేత శివలింగములైపోతాయి. అంటే శివుడికే శక్తినిస్తుంది, శివరూపాన్ని తయారు చేస్తుంటుంది నర్మద. రేపటి నుంచి నర్మదా పుష్కరాలు ప్రారంభం. నర్మదాష్టకం చేస్తూ శంకరాచార్యుల వారు ఎక్కడా లేని ఒక అద్భుతమైన మాట మొదలుపెట్టారు ఆ నర్మద గురించి. అలక్ష లక్ష లక్ష పాప లక్ష సారసాయుధం తతస్తు జీవ జంతుతంతు భుక్తిముక్తిదాయకం విరించి విష్ణు శంకర స్వకీయ ధామవర్మదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. అలక్ష లక్ష లక్ష కోటాను కోట్ల పాపములు, కనపడేవి కనపడనివి అన్ని పాపాలని కూడా ధ్వంసం చేయడానికి ఏ ఆయుధాలు పట్టుకోవాలో పట్టుకుని ఉంటుందట నర్మదా అధిష్టాన దేవత. అందుకే నర్మదా స్నానం అంత గొప్పది అంటారు. ఆ గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ భుక్తిని ముక్తిని రెండిటినీ నర్మద ఇచ్చేస్తుంది అని. అందుకే పోతన గారు కూడా ఆ వామనమూర్తి నర్మదని దాటుతున్నప్పుడు నర్మద శర్మద అని వర్ణించారు. ఎందుకంటే ఉపనయనం జరిగినటువంటి బ్రహ్మచారి దాటుతున్నాడు కదా, నేను నర్మద శర్మద అని వర్ణించారు. విరించి విష్ణు శంకర స్వకీయ ధామ వర్మదే. విరించి అంటే బ్రహ్మగారు, బ్రహ్మగారికి విష్ణువుకి శివుడికి కూడా తేజస్సునిస్తాయిట నర్మదా జలాలు. అటువంటి నర్మద తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. ఒక్కసారి ఆ ఓంకార క్షేత్రం, ఆ కొండ, నర్మదా ప్రవాహం అవన్నీ తలుచుకొని ఒక్కసారి ఇక్కడి నుంచే నమస్కారం చేస్తే రేపు నర్మదా పుష్కర ప్రారంభం. కాబట్టి ఇవాళే నర్మదా నదికి నమస్కారం చేస్తున్నట్టు. అందులో అన్ని బాణాలు పుడతాయి. ఒడ్డులను చూస్తే కుప్పలు పోసేసి ఉంటాయి, అమ్ముతూ ఉంటారు. అన్ని బాణలింగాలు పుడతాయి నర్మదలోంచి. కాబట్టి శంకర భగవత్పాదులు ఏం చేశారు అంటే, తనకున్నటువంటి యోగ విద్య చేత కైలాసానికి వెళ్ళారు. అదేమిటి కైలాసానికి ఆయన వెళ్ళడం ఎందుకు? బింబ ప్రతిబింబ స్వరూపం కదా. అంటే ఆయన ఏది చేసినా అనవసరంగా చేయరు. ఆయన కైలాసం వెళ్ళి కైలాసంలో శివుడి ముందు 2 స్తోత్రములు చేశారు. పాదముల నుంచి కేశపర్యంతం, కేశముల నుంచి పాదపర్యంతం చేశారు 2 స్తోత్రాలు. అద్భుతమైన స్తోత్రాలు చేశారు 2. ఆ స్తోత్రాలు చేసినప్పుడు పరమేశ్వరుడు ఎంతో ఆనందపడ్డాడు. ఆయన శివస్వరూపమేగా, నేను తరచుగా అంటూ ఉంటాను కదా, అలా సముద్రం. అసలు భగవంతుడన్నవాడు ఉన్నాడు నిజమే అన్న పూనిక ఏర్పడాలి కదా. 2 క్షేమము కలగాలి అంటే, వృద్ధిలోకి రావాలి అంటే కొన్ని మార్గములు ఉంటాయి. బిల్వ వృక్షానికి సేవ చేయడం కన్నా గొప్ప విషయం లోకంలో ఇంకోటి ఉండదు. బిల్వాలతో శివలింగాన్ని ఆరాధన చేయడం అంత గొప్ప విషయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బిల్వాలు లేకుండా అసలు పూజ చేసేవారు కారు అంటారు. ఆ బిల్వములు అంత గొప్పవి. ఉత్తర చిదంబరం దగ్గర కూడా ఆయన ప్రత్యేకం బిల్వ వనం వేయించారు. ఆ బిల్వ వనం ఉందనుకోండి, ఆ బిల్వ వనం కింద కాసేపు నిలబడి సేవ చేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందంటారు. తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినాసః అని వనస్పత్యైర్భవైర్దివ్యైర్నానాగంధైర్సు సంయుత అని ధూపానికి చెప్తారు. ఈ అమ్మవారు ఆ బిల్వ వృక్షం కిందే లక్ష్మీదేవిగా వచ్చింది, శమీ వృక్షం కింద కాత్యాయనీదేవిగా వచ్చిందని. అందుకని శమీ కాత్యాయనీ స్వరూపం, బిల్వం సాక్షాత్ లక్ష్మీ స్వరూపం.
అందుకే తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే అంటారు. కాబట్టి ఆ బిల్వవృక్షం కిందకి వెళ్ళడం, బిల్వదళాలతో పూజ చెయ్యడమే అంత గొప్ప విషయం. అయినప్పుడు శంకరుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది, భక్తులైన వారికి దర్శనమిస్తారు అనడానికి గొప్ప ప్రమాణం ఏమిటంటే శంకరులు స్వయంగా యోగ మార్గమునందు కైలాసమునకు వెళ్ళి పరమశివుణ్ణి 2 స్తోత్రముల చేత మెప్పించారు. మెప్పిస్తే పరమశివుడు సంతోషించి 5 స్ఫటికలింగములను బహూకరించాడు. ఇవి కైలాసమునకు శంకరాచార్యుల వారు వెళ్ళి తెచ్చినటువంటి 5 లింగములు. ఈ 5 లింగములను కూడా ప్రతిష్ఠ చేశారు. ఈ 5 లింగాలకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ 5 లింగాలకి తదియనాటి చంద్రరేఖ ఉండదు, పైన పౌర్ణమి నాటి చంద్రబింబం ఉంటుంది. అందుకే వాటిని చంద్రమౌళీశ్వర శబ్దంతో పిలుస్తారు. కంచివారు ఆరాధించిన, శృంగేరి వారు ఆరాధించిన శారదా చంద్రమౌళీశ్వరులు, త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరులు అని ఎందుకంటారంటే దాని మీద పౌర్ణమి నాటి చంద్రబింబం ఉంటుంది. అంటే విశేషంగా తడిసిపోతుంటుంది అమృతం చేత. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఆ 5 శివలింగాల్ని భారతదేశానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి యోగలింగాన్ని కాంచీపురంలో ఉంచారు. నిరంతర ఆరాధన జరగాలి. అందుకని దక్షిణాన కాంచీపురంలో యోగలింగం, దక్షిణానే శృంగేరిలో భోగలింగాన్ని ఉంచారు. నేపాల్లో నీలకంఠ క్షేత్రమునందు వరలింగమును ఉంచారు. ముక్తిలింగాన్ని కేదార్నాథ్లో ఉంచారు. చిదంబరంలో మోక్షలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ చిదంబరం వెడితే తెల్లవారుజామున చిదంబరంలో స్ఫటికలింగానికి ఆరాధన జరుగుతుంది. అలాగే రామేశ్వరంలో ఒకటి బాగా తెల్లవారకట్ట 4 గంటలు ఆ సమయంలో అన్ని దీపాలు నిధనం చేసేసి స్ఫటికలింగాన్ని ఒక్కదాన్ని పెట్టి చేస్తారు. అలాగే తిరువారూరులో త్యాగరాజస్వామి వారి ముందు కూడా సాయంకాలం ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ఆ స్ఫటికలింగాన్ని నుంచి ఆరాధన చేస్తారు. ఆ స్ఫటికలింగ ఆరాధన చూడడం, స్ఫటికలింగానికి నమస్కారం చేయడం అంత గొప్ప విశేషాలు. ఈ 5 లింగాల్ని తీసుకొచ్చి 5 ప్రాంతముల యందు ఉంచారు. వీటి ఆరాధన చేత ఏమవుతుంటుంది అంటే ఈ భూమి సుసంపన్నమై యావత్ ప్రపంచానికి పూజామందిరంగా నిలబడడానికి కావలసిన శక్తిని సంతరించుకుంటూ ఉంటుంది. అంత శక్తిని సంతరించుకోవడానికి వీలుగా కైలాసానికి వెళ్ళి స్వయంగా తీసుకొచ్చినటువంటి 5 స్ఫటికలింగములను భారతదేశంలోనే అన్ని వైపులా ఆయన ప్రతిష్ఠ చేశారు. అందుకని కైలాస యాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఈ శివలింగాలకి ఎన్ని పూట్ల ఆరాధన చెయ్యాలి, ఎవరు ఆరాధన చెయ్యాలి, ఎట్లా ఆరాధన చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆయనే నిర్ణయం చేశారు శంకరాచార్యులు వారు. అందుకే అది ఒక్కొక్కసారి ఎంత గొప్పగా ఉంటుందంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కాలంలో ఆ శివలింగారాధన జరుగుతున్నప్పుడు వీణని చెవి దగ్గర పెట్టుకొని వీణ వాయిస్తూ నాదోపాసన కూడా చేస్తుండేవారు ఆ శివలింగం దగ్గర. అంత గొప్ప శివార్చన. అయితే విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారు శివలింగాలు 5 తెస్తే త్రిపుటి అయింది అన్నారు. త్రిపుటి అంటే 3 ఒకటైపోవడం. ఇచ్చినవాడెవరు? శివుడు. పుచ్చుకున్నవాడెవరు? శివుడు. పుచ్చుకున్నది ఎవరిని? శివుణ్ణి. ఇచ్చినవాడు శివుడు, పుచ్చుకున్నవాడు శివుడు, పుచ్చుకున్నది శివుణ్ణి. తరించిన వారెవరు? మనం. ఈ 3 కలిసి 5 ప్రాంతముల యందు వచ్చాయి. ఇప్పుడు వాటి దర్శనమే అంత గొప్ప విశేషం. కాబట్టి 5 లింగములను తీసుకొచ్చి 5 చోట్ల ప్రతిష్ఠ చేశారు. చేసి మననందరినీ కూడా తరింపజేశారు. ఈ శివలింగం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు ఒక్కసారి శివలింగం వంక చూస్తే చాలు అన్నారు. శ్రీనాథుడు భీమఖండం చేస్తూ అందులో అంటాడు, దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు, సంస్పృశించుట కంటే అర్చనము లెస్స, అర్చనము చేయుట కంటే అనంత ఫలద మసితగలుని ప్రతిష్ఠించుట అమరులారా అంటాడు ఇంద్రుడు. దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు, శివలింగాన్ని దర్శనం చేయడం కన్నా గొప్పదేది అంటే శివలింగాన్ని ముట్టుకోవడం.
శివలింగాన్ని ముట్టుకోవడం కన్నా గొప్పది ఏది అంటే శివలింగాన్ని అర్చన చేయడం. సంస్పృశించుట కంటే అర్చనంబు లెస్స. అర్చన అంత గొప్పది. అర్చనము చేయుట కంటే అనంత ఫలదము అసితగడిని ప్రతిష్ఠించుటో అమరులారా. అర్చించడం కన్నా గొప్పది ఏది అంటే శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం. శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం, శివలింగం ఉన్నటువంటి దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం ఏ కారణం చేతన చేయవలసి వస్తే చెయ్యడం, ఇవన్నీ కూడా ఎంత ఫలితము అంటే చెప్పడం సాధ్యం కాదు, అనంత ఫలదం. కాబట్టి అసితగడుని ప్రతిష్ఠించుట అమరులారా అంటాడు. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే లోకంలో చెప్పబడేటటువంటి ప్రార్థనా శ్లోకాలకు భిన్నమైన రీతిలో పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని శిరస్సును ధరించి ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరలింగములను 5 తీసుకొచ్చి భారతదేశానికి చుట్టుపక్కల అంతా కూడా ప్రతిష్ఠ చేసి సువ్యవస్థితం చేశారు. అట్లా చేశారు కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం లోకమునందు ప్రకటనమైంది. ఆయన గొప్పతనం ప్రకటనం చేసుకోవడానికి కాదు, దానివల్ల గొప్పతనం ఏమైంది అంటే శివలింగం చల్లబడితే యావత్ బ్రహ్మాండం చల్లబడిపోతుంది. కారణం ఏమిటి అంటే లింగము బ్రహ్మాండమునకు గుర్తు, అందున స్ఫటికలింగము విశేష శక్తి. ఇప్పుడు ఆయన ఉంచినది కూడా ఎక్కడెక్కడ ఉంచారు, 2 చోట్లేమో పీఠాల్లో ఉంచారు. కాబట్టి అంతకన్నా గొప్ప విషయం లేదు అన్న నిరతిశయమైనటువంటి భక్తితో చేస్తారు. శృంగేరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు కంచిలో పీఠాధిపత్యంలో ఉండగా ఆయన సమకాలీకులు. చంద్రశేఖర భారతీ స్వామివారికి ఒకప్పుడు 104 జ్వరం వచ్చింది. 104 జ్వరం వచ్చినా కూడా ఆయన అభిషేకం చేయడానికి వెళ్తున్నారు. వెడుతుంటే శిష్యులు అన్నారు, మీరు ఇంత జ్వరంతో ఉన్నారు, ఒళ్ళు ఊగిపోతోంది, కళ్ళెర్రబడిపోయాయి, ఎందుకు మీరు ఇప్పుడు అర్చన పీఠంలో ఉన్నటువంటి పరివారం చేస్తారు అన్నారు. అసలు నేను ఈ కాషాయం కట్టుకోవడానికి కారణం ఆ శివలింగాన్ని ఆరాధన చేయడమే, అది చేస్తుండగా పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి, చేయకుండా ఉంటే తప్పు తప్ప అని చేశారు. ఆఖరికి అది వాతావరణం వ్యతిరేక కోణంలో, అంటే ఇలా నీరు పోస్తే గడ్డ కట్టేలా అయిపోయే ప్రాంతంలో ఉన్న పీఠాధిపతి అభిషేకం చేయవలసిందే. సంచారపీఠంగా కంచివారితో కానీ శృంగేరి వారితో కానీ ఆ శివలింగం వెడుతూ ఉంటుంది. శివలింగానికి ఆరాధన అంత గొప్ప క్రమంలోనూ జరగవలసిందే. ఇప్పుడు అదే నియమంగా ఆరాధన చేసే వాళ్ళ దగ్గర పెట్టారు. యోగభోగములు దేశమునకు కలిసి రావాలి. తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలుగా దేవాలయంలోకి వెళ్ళి అన్ని వేళలా పీఠంలోకి వెళ్ళి పీఠాధిపతులు చేస్తున్నప్పుడు చూడడం సాధ్యం కాకపోవచ్చు. దేవాలయంలో అయితే ఒక నియతితో కూడుకున్న వేళలు అవి ఉంటాయి కాబట్టి చూడగలుగుతారు. కాబట్టి అక్కడ పెట్టారు, చిదంబరంలో పెట్టారు. మళ్ళీ ఉత్తర భారతదేశంలో అటు పైన నేపాల్ దగ్గర హిమవత్ పర్వత ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ పెట్టారు. వరలింగాన్ని తీసుకెళ్ళి కేదార్నాథ్ కూడా హిమాలయ పర్వతాల్లో ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ముక్తిలింగాన్ని పెట్టారు. 5 లింగములను పెట్టి 5 లింగములకు కూడా నిరంతరం ఆరాధన జరగాలనేటటువంటి నియమాన్ని ఎక్కడ ఎట్లా జరగాలన్నది నిర్ణయించిన కారణం చేత శివలింగాలు చల్లగా అవుతూ అభిషేకం జరుగుతుంది. కాబట్టి భారతదేశమంతా చల్లగా ఉంటుంది. పూజామందిరం సక్రమంగా నిర్వహింపబడితే ఇల్లంతా బాగుంటుంది. పూజామందిరం మీద యజమానికి అసలు లక్ష్యమే లేదనుకోండి, అసలు అందులోకి వెళ్ళడానికో సమయం లేదు, వెళ్ళడానికో శౌచం లేదు, దాని మీద నియమం లేదు, దాని గురించి తాపత్రయం లేదు. ఈ గృహదేవతల్ని మనం ఆరాధించాలి, వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలన్న అసలు తాపత్రయమే యజమానికి లేదనుకోండి, ఆ ఇల్లంతా ప్రశాంతంగా ఉండమంటే ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? అసలు పూజామందిరానికి ఉండవలసిన విలువేది? పూజామందిరం చక్కగా ఉందనుకోండి, అక్కడ బాగా ఆరాధన జరిగితే ఇల్లంతా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎక్కడున్నా బాగుంటారు. ఇక్కడ బాగా జరిగితే యావత్ ప్రపంచం సౌఖ్యంగా ఉంటుంది. అందుకని విశ్వమంతా సంతోషంగా ఉండడానికి ఆయన 5 లింగములు తెచ్చి భారతదేశంలో పెట్టారు. అటువంటి దేశంలో పుట్టడం ఎంత అదృష్టం! 5 లింగములు చుట్టూ
చుట్టూ ఉండి అభిషేకాలు నిరంతరం జరిగేటటువంటి ఇంత గొప్ప కర్మభూమిలో, వేదభూమిలో అసలు పుట్టడమే చాలా చాలా గొప్ప. అందున మనుష్య జన్మ ఇంకా గొప్ప. ఎన్ని జన్మలెత్తితేనే, ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి దేశంలో పుట్టగలిగితే చాలు, శంకరాచార్యుల వారి పాదాలు తల మీద పెట్టుకోగలిగితే చాలు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.